ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఎలా ఉన్నాను. ఇంటి దగ్గర ఉన్న దానిమ్మ పండ్ల చెట్టు చూపిస్తున్నాను, చూడండి. హలో మిత్రులారా, ఇంటి దగ్గర ఉన్న దానిమ్మ పండ్ల చెట్టు చూపిస్తాను చూడండి. చాలా మంచిగా అయితే పంట పండింది. ఈసారి న్యాచురల్గా పండింది అనమాట. ప్రతిసారి కూడా న్యాచురల్గానే కాస్తుంది, ఎలాంటి మందులు లేకుండా. పంట అయితే వచ్చిన కాడికైనా కానీ పర్వాలేదు అనిపిస్తుంది. ఏదో ఇంటి దగ్గర మనం ఒక మొక్క నాటుకున్నాము, అదే ఒక పెద్దగా అయింది. మంచిగా అయితే ప్రతి సంవత్సరం కొన్ని పండ్లు అయితే కాస్తుంది. చూడండి, మేమైతే అక్కడికి వెళ్ళి వీడియోలు అయితే తీయలేము. ఇంటి దగ్గర ఉన్న చెట్లు అయితే చూపిస్తుంటాను. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. పండ్లు అయితే చాలా మంచిగా నీలాడుతూ చిన్న సైజులో ఉన్నాయి. మాయి ఉన్నాయి, 2-3 పండ్లు తెంపుకొని తిన్నాము. చూడండి, ఈ విధంగా అయితే మొక్కకైతే అనువున కాయలే ఉన్నాయన్నమాట. చాలా మటుకు కూడా పూత కొద్దిగా రాలిపోయింది. ఉండేటివి మాత్రం బాగా కాశాయి. ఇప్పటికైతే ఒక 20 పండ్లు అయితే ఉంటాయి చెట్టు మీద. చూడండి మిత్రులారా, మీరంతా కూడా సపోర్ట్ చేయాలి. మనకు చాలామంది చూస్తున్నారు కానీ ఒక లైక్ కూడా కొట్టకుండా వెళ్ళిపోతున్నారు. సపోర్టింగ్ చేయండి మిత్రులారా. ఈ విధంగా అయితే చిన్న చిన్న మొక్కలు ఈ విధంగా ఉంటాయి అన్నమాట ఇంటి దగ్గర. ఏదో ఈ నేచర్లో మేము ఎక్కడికి వెళ్ళలేం కాబట్టి వీటిని ఒక పార్కు లాగా ఏర్పాటు చేసుకొని ఇక్కడే ప్రకృతితో మాట్లాడుకుంటూ కాలం గడుపుతూ ఉన్నామన్నమాట. మీరంతా లైక్లు ఇచ్చి, ఇక్కడ చూడండి టెంకాయ చెట్టు ఇది ఉన్నాయన్నమాట. వేప చెట్టు, టెంకాయ చెట్టు. ఇక్కడ చూడు మన పిల్లులు. వీటితో జంతువులతో పండు అయితే ఒకటి కోసి చూపిస్తాను చూడండి. చిన్నగా ఏదో మనకు వచ్చినట్టు చూడండి మిత్రులారా, కోస్తున్నాను. తెగడం లేదనమాట మన చేతిలో. పెద్ద ఈ విధంగా అయితే వచ్చింది పండు ఎర్రగా. చూడండి, పర్వాలేదు. ఆ విధంగా టేస్ట్ బాగుందన్నమాట ఎర్రగా పండు. బాయ్ బాయ్.